ఏఐ ఈ పేరు వినగానే కొందరికి భలే ఉత్సాహంగా ఉంటుంది, మరికొందరికేమో చిన్న భయం. కానీ అసలు విషయమేంటంటే ఏఐ మనల్ని రీప్లేస్ చేయడానికి రాలేదు, మనకు ఒక సూపర్ పవర్ ఇవ్వడానికి వచ్చింది. సరే, మరి ఆ పవర్ని ఎలా కంట్రోల్ చేయాలో ఈరోజు చూసేద్దాం. ఏఐ మన ఉద్యోగాల్ని తీసేస్తుందా, లేకపోతే మన పనిని ఇంకా తేలిక చేస్తుందా? ఇది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈరోజు మనం దీనికి సమాధానం వెతుకుదాం. ఏఐ గురించి ఆలోచించాల్సిన సరైన పద్ధతి ఇదే. దాన్ని ఒక చాలా చురుకైన, చాలా వేగవంతమైన ఇంటర్న్లాగా లేదా ఒక కోపైలట్లాగా ఊహించుకోండి. పెద్ద పెద్ద పనులు చేయడానికి అది అద్భుతంగా పనిచేస్తుంది, కానీ దానికి మన డైరెక్షన్ కావాలి. మనమిచ్చే ఆదేశాలు ఎంత క్లియర్గా ఉంటే దాని పనితీరు అంత అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఏఐతో పనిచేయడానికి మనకు ఉండాల్సిన మైండ్సెట్ ఏంటో చూద్దాం. ఈ టూల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే దాన్ని చాలా ఎఫెక్టివ్గా వాడుకోగలుగుతాం. జనరేటివ్ ఏఐ అనే పదం వినగానే ఏదో చాలా టెక్నికల్గా అనిపించొచ్చు, కాని దాని వెనకున్న ఐడియా చాలా సింపుల్. ఇంటర్నెట్లో ఉన్న దాదాపు మొత్తం సమాచారాన్ని చదివేసిన ఒక సూపర్ స్మార్ట్ అసిస్టెంట్ని ఊహించుకోండి. అది మనం అడిగిన దాన్ని బట్టి తన దగ్గరున్న డేటాలోంచి అత్యంత సరైన సమాధానం ఏదై ఉంటుందో ఊహించి మనకిస్తుంది. అంతే. ఏఐ మన రోజువారీ పనుల్ని ఎంత ఈజీ చేస్తుందో చూడండి. బోరింగ్ ఈమెయిల్స్ రాయడం దగ్గర్నుంచి 50 పేజీల రిపోర్ట్లను చదివి సమ్మరీ చెప్పడం వరకు టైం పట్టే పనులన్నింటినీ నిమిషాల్లో పూర్తి చేస్తుంది. దీనివల్ల మనకు బోలెడంత టైం మిగులుతుంది. ఆ టైంలో మనం ఇంకా ముఖ్యమైన క్రియేటివ్ పనుల మీద ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు అస్సలైన స్కిల్ గురించి మాట్లాడుకుందాం. అదే ప్రాంప్టింగ్. మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఏఐ ఇచ్చే అవుట్పుట్ క్వాలిటీ 100కు 100% మనం ఇచ్చే ఇన్పుట్ క్వాలిటీ మీదే ఆధారపడి ఉంటుంది. మన ఆదేశాలు ఎంత బాగా ఉంటే రిజల్ట్స్ అంత బాగా వస్తాయి. చూడండి, చాలామంది చేసే పొరపాటు ఇదే. ఏదో సింపుల్గా కాఫీ గురించి ఓ బ్లాగ్ పోస్ట్ రాయ్ అని అడిగేస్తారు. అప్పుడు వచ్చేదేంటి? ఓ సాధారణమైన, చప్పగా ఏదో రోబో రాసినట్టు ఉంటుంది. అదే నువ్వొక ప్రొఫెషనల్ బరిస్టా అనుకో, ట్రెండీగా ఉండే ఆడియన్స్ కోసం ఎస్ప్రెసో చరిత్ర గురించి కొంచెం ఫన్నీగా ఓ పోస్ట్ రాయ్ అని అడిగితే అప్పుడు చూడండి రిజల్ట్ ఎంత తేడా ఉందో కదా. డీటెయిల్డ్ ప్రాంప్ట్స్ ఎందుకు పనిచేస్తాయంటే అవి ఏఐకి ఒక రోడ్ మ్యాప్ లాంటివి. మనం ఎంత ఎక్కువ కాంటెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ ఇంకా రూల్స్ సెట్ చేస్తే ఏఐకి అంత కన్ఫ్యూజన్ తగ్గుతుంది. అప్పుడు మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం దానికి చాలా సులభమవుతుంది. సరే, ప్రతిసారీ ఇలా ఊహించుకుంటూ కూర్చోకుండా స్థిరంగా హై క్వాలిటీ రిజల్ట్స్ పొందడానికి ఒక మంచి పరిష్కారముంది. ఇది చాలా సింపుల్గా, ఈజీగా గుర్తుండే ఒక ఫ్రేమ్వర్క్. దీని పేరు ఆర్సిటిఎఫ్ ఫ్రేమ్వర్క్. ఈ 4 అక్షరాల్ని గుర్తుంచుకుంటే చాలు, అద్భుతమైన ప్రాంప్ట్స్ రాయడం మొదలుపెట్టొచ్చు. సరే, మరి ఆర్సిటిఎఫ్ అంటే ఏంటో వివరంగా చూద్దాం. ఆర్ అంటే రోల్, అంటే ఏఐ ఏ పాత్ర పోషించాలో మనం చెప్పాలి. సి అంటే కాంటెక్స్ట్, అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పడం అన్నమాట. టీ అంటే టాస్క్, అంటే ఏం చేయాలో క్లియర్గా చెప్పడం. ఇక ఎఫ్ ఫార్మాట్, మనకు జవాబు ఎలా కావాలి అని చెప్పడం. ఇలా ప్రతీదీ మనం క్లియర్గా చెప్తే ఏఐకి కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. ఇదిగో ఇక్కడొక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ప్రాంప్ట్లో పాత్ర, సందర్భం, టాస్క్ ఇంకా ఫార్మాట్ అన్నీ ఎంత క్లియర్గా ఉన్నాయో గమనించండి. ఇంత స్పష్టంగా ఆదేశాలిచ్చినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా మనకు ఉపయోగపడేలా ఉంటుంది. ఓకే, బేసిక్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రో యూజర్లు వాడే కొన్ని అడ్వాన్స్డ్ ట్రిక్స్తో మన స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఇక్కడ 3 పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. 1 ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్, అంటే ఏఐకి మన రైటింగ్ స్టైల్ నేర్పించడానికి 2-3 ఉదాహరణలివ్వడం. 2 చైన్ ఆఫ్ థాట్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి స్టెప్ బై స్టెప్ ఆలోచించు అని చెప్పడం. దీనివల్ల తప్పులు తగ్గుతాయి. 3 ది రిఫైనర్, మొదటిసారి వచ్చిన ఆన్సర్ నచ్చకపోతే ఫీడ్బ్యాక్ ఇచ్చి దాన్ని ఇంకా బెటర్ చేయమని అడగడం. సరే, ఇప్పటిదాకా టెక్నిక్స్ గురించి చూసాం. ఇప్పుడు కాస్త ఏఐ వల్ల మనపై పడే ఫిలసాఫికల్ ఇంపాక్ట్ వైపు వెళదాం. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమిదే. ఏఐ అనేది మనల్ని పనికిరాని వాళ్ళని చేసే టూల్ కాదు, అది మన టాలెంట్ని ఇంకా పెంచే ఒక టూల్. అది మన క్రియేటివిటీకి రెక్కలు తొడిగినట్టు. అసలైన మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందంటే మన యునీక్ ఐడియాలు, మన ఎక్స్పీరియన్స్ ఏఐ యొక్క స్పీడ్తో, దానికున్న డేటాతో కలిసినప్పుడు. కాబట్టి ప్రయోగాలు చేయడానికి అస్సలు భయపడద్దు. దాంతో ఆడుకోండి,
కొత్త కొత్త విషయాలు కనిపెట్టండి. ఇప్పుడు మనం ఈ కొత్త స్కిల్స్ నేర్చుకున్నాం కదా, మన పనిలో, మన జీవితంలో టైం సేవ్ చేసుకోవడానికి, మన క్రియేటివిటీని పెంచుకోవడానికి ఈ కొత్త కోపైలట్ని ఎలా వాడుకోవచ్చు? దీని గురించి ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.